వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత తగ్గడంతో సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ షేర్లలో కొనుగోళ్లు కూడా ఇందుకు ఉపకరించాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అంచనాల వల్ల మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 11 పైసలు పెరిగి 94.65 వద్ద ట్రేడ్ అయింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 4.29% మేర తగ్గి $73.77 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్, తైవాన్ మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి నిన్న సెన్సెక్స్ 791 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 198 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, మరి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏంటంటే రేపు మొహరం సందర్భంగా స్టాక్ మార్కెట్స్కు సెలవు కాబట్టి మళ్ళీ తిరిగి స్టాక్ మార్కెట్స్ ఓన్లీ సోమవారం మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈలోగా ఈరోజు ఈ స్టాక్ మార్కెట్లో ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. టీవీని మ్యూట్ చేయండి. అలాగేంటంటే బ్లూటూత్లో మాట్లాడకండి, డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. అలాగేంటంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి అంటే లైవ్లోనే కాల్స్ తీసుకుంటాము. అలాగేంటంటే లైవ్ చాట్ బాక్స్ మాత్రమే తీసుకుంటాము. తప్పనిసరిగా మీరు ఒక చాట్ బాక్స్లో ఇచ్చినా మేము సమాధానం ఇవ్వలేకపోతున్నాము. దయచేసి అన్యదా భావించవద్దు. లైవ్ చాట్ బాక్స్ ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఉంది. లైవ్ చాట్ బాక్స్లో కూడా మీరు రావచ్చు. అలాగేంటంటే కాల్ చేయండి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మరి నిన్న ప్లస్లో ఉన్నాయి మార్కెట్స్, మరి ఈవేళ ఎలా ఉండబోతున్నాయి? రేపు సెలవు కూడా కదా. నిఫ్టీ 100 పాయింట్స్ చూపిస్తుంది ఇప్పుడు ప్లస్. వీకెండ్ అందులో ట్రంకేటెడ్ వీక్, రేపు హాలిడే. అవును సార్. పొజిషన్స్ అనేది క్యారీ ఫోర్డ్ చేయరు, ఎందుకంటే వీకెండ్ వచ్చేసరికి ట్రంప్ ఫియర్ ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఈ ఫ్రైడే ఈవినింగ్ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మండే దానికి రివర్స్ చేస్తారు కదా. అది దాదాపు ఈ తంతు దాదాపు జనవరి నుంచి నడుస్తోంది. అందుకని ఎక్కువ మంది కూడా భయపడతారు, పొజిషన్స్ ఉంచుకోరు. మధ్యాహ్నానికి ఏమైనా తగ్గుతుందా? లాస్ట్ 1 hour ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు లేదు కాబట్టి. ఆ లాస్ట్ 1 hour లో పొజిషన్స్ తీసేస్తారా, క్యారీ ఫోర్డ్ చేసుకుంటారా, మండేకి చేసుకుంటారా అనేది. లేదు, పొజిషన్ తీసేస్తున్నప్పుడు ఆ పొజిషన్ బట్టి, ఇప్పుడు కాళ్ళు పుట్టు ఉన్నప్పుడు దాని పొజిషన్స్ బట్టి మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మేబీ పెరిగింది కాబట్టి కొంచెం ట్రెండింగ్ లోనే ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ ప్లస్ లో ఉండి మధ్యాహ్నానికి కొంచెం తగ్గచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూస్తే యుఎస్ మార్కెట్ లో కూడా టెక్ కొంచెం డౌన్ అయింది. దాదాపుగా ఇప్పుడు ఎస్కే హైనిక్స్, శాంసంగ్ పడినాయి. ఎంత పడ్డాయో అంత లేచిపోయినాయి. మళ్ళీ 12%, 11% పడ్డాయి, 9% పడ్డాయి, మళ్ళీ పైకి వచ్చేసినాయి. మనది కూడా మరి సెకండ్ డే పడిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసింది. ఈ రోజు కూడా ట్రెండింగ్ గా ఉంది. అది కొంచెం నిలబడుతుందా లేదా అనేది మెయిన్. ఇక్కడ 24,021 ఉంది, మేబీ 24,157 అంటే 150 దాకా రావచ్చు. అక్కడి నుంచి ఏదైనా మధ్యాహ్నం ప్రాఫిట్ బుక్ అయినా మీకు 24,000 to 24,080 ఆ రేంజ్ లో క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మెయిన్ అండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ అప్డేట్ సార్. తప్పనిసరిగా మీరు చెప్పినట్టు మార్కెట్స్ ఆ రకంగా ముందుకు వెళ్తాయని అనుకుంటుంటే. సార్ ఫస్ట్ కాలర్ తీసుకుంది సార్, వెంకటేశ్వర గారు, గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఒక స్టాక్ సార్, ఇది ఎస్బీఐ కొన్నాం సార్ మే 15వ తారీఖున. డివిడెండ్ 16 డేట్ ఇచ్చారు సార్. మాకు డివిడెండ్ రాలేదు. వచ్చిందా? శనివారం వచ్చింది 16వ తారీఖు. ఎంతలో కొన్నారు? అట్లా కాదు, మీకు రికార్డ్ డేట్ ఇస్తారు. సార్ రికార్డ్ డేట్ ఇస్తారు. ఆ రికార్డ్ డేట్ కి మన డిమాట్ లో ఉండాలి. వాళ్ళు తీసుకునే టైంకి, సపోజ్ ఆ డిమాట్ ఇవాళ రికార్డ్ డేట్ ఇచ్చారు కోండి, ఆ రోజు నైట్ కి ఆ డిమాట్ అకౌంట్ నుంచి ఎవరెవరికి ఉన్నాయో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అది వస్తుంది. అది మీకు ఒకవేళ ఆ టైంకి మీకు ఉంటే డెఫినెట్ గా వచ్చి తీరాలి. లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉందో మీ డిమాట్ వాళ్ళని అడగండి, ఎక్కడ డిమాట్ ఉందో వాళ్ళని ఒకసారి వెరిఫై చేయమనండి. ఒకవేళ కాకపోతే ఒకసారి నాకు కాల్ చేయండి, 9177575733. నేను డైరెక్షన్ ఇస్తాను. ఎస్ సార్. సార్ అదండి వెంకటేష్ గారు. సార్ చాట్ బాక్స్ అండి, కళ్యాణి రెడ్డి గారు అండి. ఈఎంఎస్ డెంటా వాటర్ ఇన్ఫ్రా సొల్యూషన్ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలండి. ఈఎంఎస్ డెంటా వాటర్ అండి, DENTA రాశారు. డెంటా వాటర్. ఇంకోటి ఏంటంటే సార్ ఇన్ఫ్రా సొల్యూషన్. 1 second. ఎనర్జీ ఇన్ఫ్రా సొల్యూషన్
ఓకే, అది ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అండి అది. ఓహో, ఓకే సార్. అది ఇన్ఫ్రా సొల్యూషన్ కదా, ఆరిస్ ఇన్ఫ్రా అనుకుంటా నేను, ఎందుకంటే అదే అయితే ఓకే చెప్తాం. డెల్టా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఇది వచ్చేసి 316 6% పడిందండి ఇది. ఇంకా అంటే దాదాపుగా 145 దాకా వెళ్ళి కొంచెం రీట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం కిందకి రావచ్చు. మీకు ఆల్రెడీ ఉంటే ప్రాఫిట్ లో ఉంటే అమ్మేసుకోండి, మళ్ళీ కిందకి వచ్చిన 300 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ ఫేస్ లో ఉంది ఇప్పుడు, కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈఎంఎస్ అన్నారు, ఈఎంఎస్ఎస్ నిన్న కూడా చెప్పుకున్నాం మనం, ఇది ఈఎంఎస్ఎస్ 411 ఉంది, 7% పడింది. ఇది కూడా అంతే అండి, కొంచెం 450 దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వస్తుంది. ఎక్కువ స్టాక్స్ కూడా బుక్ లో ఉన్నాయి. 400 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు, 380 దాకా, అది చూసుకోండి. లేదా అక్కడ తీసుకుంటే మళ్ళీ మీకు లాంగ్ హోల్డింగ్ అంటే మీకు 451 క్రాస్ అయితే మీకు 550 దాకా పెట్టుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఓకే. ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అయితే 159 ఇదే అనుకుంటా అంటే అందుకని చెప్తున్నాను. 119 అయితే 0.63% ప్లస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. మీకు 121, 122 క్రాస్ అయితే మీకు అక్కడ ఫ్రెష్ ఎంట్రీ అయినా ఆల్రెడీ ఉన్న యావరేజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు 150 దాకా రావచ్చండి. రీసెంట్ కూడా 150 దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది. సో మళ్ళీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎస్ సార్. సో సార్ మరో ఒక చాట్ బాక్స్ అండి, సురేంద్ర గారు. సార్ శక్తి ప్రెస్ తీసుకోవచ్చా ఎంట్రీ ప్రైస్? శక్తి ప్రెస్ ఓకే, ఎంట్రీ ప్రైస్ 27 ఉంది, 4%. ఇది 20 నుంచి తీసుకుందండి బానే, మీకు 30, 32 దాకా 2 times వచ్చి మళ్ళీ రివర్స్ కొంచెం వస్తుంది. సో మళ్ళీ ఈసారి బ్రేక్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మేబీ 36, 37 దాకా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయంటే ఓకే, ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ అయినా చూసుకొని ఆ రేంజ్ వరకు చూసుకోవాలి. ఎస్ సార్. సో సార్ జగన్ గారండి, స్టాండర్డ్ ఇంజనీరింగ్ 206లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా? సరే, నేను అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, స్క్రిప్ట్ రొటేట్ అవుతున్నాయి రోజు. స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఇప్పుడు చెప్పుకున్న స్టాక్ నిన్న వచ్చినాయి. సో దయచేసి కొత్తవి ఏదైనా అడగండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అడిగినే వెళ్తే అదే రొటేట్ అవుతా ఉంటుంది. దయచేసి హంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు వీడియోలు, తర్వాత కూడా చూస్తారు కాబట్టి మీకున్న స్టాక్ లో ఏదన్నా ఉంటే ఆ స్టాక్ లో ఇప్పుడు చెప్పినవి ఉంటే తీసుకొని మీకు వేరే స్టాక్స్ ఉంటాయి ఇప్పుడు తగ్గినవి కానీ కొనాల్సినవి అట్లాంటివి తీసుకుంటే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్, నలుగురికి వస్తుంది. వచ్చినాయి రిపీట్ వస్తాయి. దయచేసి హంబుల్ రిక్వెస్ట్ ఆల్, కొత్త స్క్రిప్ట్స్ వచ్చినవి కాకుండా కొత్తవి అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అన్నారు 224 ఉందండి. మీకు నిన్న కూడా అనుకున్నాం 240 దాకా వస్తుందని, 220 దాకా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ ఉంది కాబట్టి నిన్న కూడా అప్లో ఉంది కాబట్టి 240 దాకా రావచ్చు. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చండి ఎవరైనా సరే హోల్డింగ్ ఉంటే. ఎస్ సార్. అడప శ్రీనివాసరావు గారు అండి, వేదాంత అల్యూమినియం ఎంట్రీ ప్రైస్ కావాలట. వేదాంత కూడా ఇప్పుడు ఎంటర్ కావచ్చు. మీకు 283 ఉందండి. ఇప్పుడు కొంచెం తీసుకుంది కానీ కొంచెం ఆగండి, 291 క్రాస్ అయినప్పుడు కొనండి సార్, అది బెస్ట్. నేషనల్ అల్యూమినియం అంతే కదండి, వేదాంత అల్యూమినియం అని అన్నారండి. వేదాంత గ్రూప్ దాంట్లో అది లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం మెటల్ లిమిటెడ్ 463 ఉంది, 1.43% ప్లస్ ఇదైంది. మీకు ఇది రీసెంట్ ఇది కాబట్టి లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. వేదాంత గ్రూప్ లో కూడా ఈ చాలా వచ్చినాయి దీంట్లో. సో ఇవన్నీ కూడా లాంగ్ పెట్టుకుంటే మళ్ళీ మీకు వేదాంత గ్రూప్ లో అన్ని కూడా కొంచెం మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి ఆయన గురువు, ఇప్పుడు రాకేష్ జుంజునాల్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఆయన గురువు. అట్లా ఎక్కువ మందికి, ఎందుకంటే ఆయన చేసే అన్ని వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మళ్ళీ 750 ఆ రేంజ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మిగతా గ్రూప్ కూడా వేదాంత గ్రూప్ లో కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్ కాలర్ అండి ప్రసాద్ గారు అండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నా దగ్గర డివిజీ స్లాబ్ ఉన్నాయండి, 1000 లో ఉన్నాయి, 40 క్వాంటిటీ ఉన్నది. అది ఎగ్జిస్ట్ ఇది ఎప్పుడు చేయాలి? 1 by 1 ఒకసారి మళ్ళీ చెప్పండి, తగ్గి వినపడలా. దివీ స్లాబ్ అండి. దివీ స్లాబ్ ఎంతలో ఉన్నాయండి? 1000 రూపీస్ దగ్గర 1000. ఓకే, ఓ ఫ్యాంటాస్టిక్. ఇంకా సార్ నెక్స్ట్ సార్ ఒకటేనండి. దివీ స్లాబ్ వచ్చేసి 6754 ఉందండి. దివీ స్లాబ్ మీకు మంచి కంపెనీ, ఫార్మా సెక్టర్ కూడా పెద్ద పడలేదు చూడండి.
అన్ని ముందు ఫార్మానే ఉంది. ఇంకా కొంచెం క్వశ్చన్ ఉంది ఫార్మా సెక్టర్ లో. మీకు 6,810 క్రాస్ అవుతుంటే 7,000 దాకా రావచ్చు. 7,000 ఫార్మా సెక్టర్ ఇంకా బుల్ ట్రెండ్ లోనే ఉంది, బులిష్ ట్రెండ్ లోనే ఉంది. కొంచెం వెయిట్ చేయొచ్చండి. దీంట్లో అమ్మాల్సిన పని లేదు. మిగతా సెక్టర్ కంటే అంత పడినా కానీ అన్ని సెక్టర్లు పడినప్పుడు 4% పడింది. పెరగడం మొదలు పెట్టినప్పుడు మిగతా వాటి కంటే కొంచెం ముందుంది. ఫార్మాను రియాలిటీ నిన్న అది మంచి ఇదైనాయి. సో ఇంకా కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, రామకృష్ణ గారు వైజాగ్. సార్ నమస్తే అండి. సార్ జీటీపీ హెల్త్ కేర్ కోర్స్ KROSS కోర్స్ లిమిటెడ్ అంటే ల్యాండ్ మార్క్ కార్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. నేను యావరేజ్ చేయొచ్చా లేదా హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? సార్ కోర్ డిజిటల్ డిజిటల్ అదేంటి సార్? అదేం చెప్పలేదు సార్. ఆర్కే గారు జీపీటీ హెల్త్ కేర్ సార్. సార్ ఒకటేమో జీపీటీ హెల్త్ కేర్ సార్, ఎంతలో హోల్డ్ చేస్తున్నారండి? 186 సార్ అది. ఓకే. ఇంకోటి సార్ కోర్స్ KROSS 240. క్రాస్ లిమిటెడ్ ల్యాండ్ మార్క్ కార్స్ 506 హోల్డ్ చేస్తున్నాను. ఇంకో మూడోది ఏంటి మూర్తి గారు? ల్యాండ్ మార్క్ కార్స్ ల్యాండ్ మార్క్ కార్స్ లిమిటెడ్. ఓకే. మీది జీపీటీ హెల్త్ కేర్ అన్నారు. ఒక్క నిమిషం సార్, ఏమంటారు చెప్పండి. చేయాలా, యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? మీకు జీపీటీ హెల్త్ కేర్ అనేది బ్రేక్అవుట్ అయింది, అప్పర్ సైడే ఉంది. మీకు 160 దాకా రావచ్చు. కొంచెం హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. ఆ ట్రెండ్ లోనే ఉంది. అంటే సైడ్ వేస్ కన్సల్టేషన్ అప్పర్ సైడే ఉంది, కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. క్రాస్ అన్నారు, క్రాస్ లిమిటెడ్ ఇది 192 ఉంది సార్. ఇది కూడా 1% దాదాపు ప్లస్ లో ఉంది. జస్ట్ బ్రేక్ అయింది, నిన్నే కొంచెం బ్రేక్అవుట్ అయింది. సో మీకు 220 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి. లాస్ట్ రీసెంట్ గా అంటే 2 times తీసుకుంది. 220 దాకా ఫస్ట్ టైం దగ్గరకు వచ్చి, రెండోసారి 220 వచ్చింది. థర్డ్ టైం కూడా 220 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ల్యాండ్ మార్క్ కార్స్ అన్నారు 445, ఇది 0.32 మైనస్ లో ఉంది. మీకు ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి, 405 దగ్గర బ్రేక్అవుట్ అయింది. మీకు దాదాపుగా 560, 570 దాకా రావచ్చు. అక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. మీరు స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా బ్రేక్అవుట్ స్టాక్స్ ఉన్నాయి. తొందరపడి అమ్మాల్సిన పని లేదు, కొంచెం వెయిట్ చేయండి. ట్రెండింగ్ లో ఉన్నాయి, కొంచెం పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. కొన్ని ఒకటేమో సైడ్ వేస్ ఉంది, అది మళ్ళీ కొంచెం మూవ్మెంట్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయొచ్చండి. 3 కూడా హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ అదే సూచన సార్. చాట్ బాక్స్ అండి, బ్రహ్మర్ గారు, రేమాండ్ బయింగ్ ప్రైస్ 630లో ఉన్నాయి, ఏం చేయాలి? 630 హోల్డర్ ఎగ్జిట్ 606 ఉంది, హోల్డ్ ఇట్. కిందనే బ్రేక్అవుట్ అయింది, 700 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి. CG పవర్ బయింగ్ ప్రైస్ కావాలట బ్రహ్మర్ గారు. CG పవర్ ఇండస్ట్రియల్ వచ్చేసి బయింగ్ ప్రైస్ 990 ఉందండి, 3.2%. ఇది కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది, కొంచెం ఆగండి. 900 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. బాగా పెరిగింది కదా, కొంచెం రీట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఎస్ సార్. సతీష్ కుమార్ గారు అండి, పిరమాల్ ఫార్మా ఐటీసీ 2 years హోల్డ్ చేయడానికి ఎక్కడ కొనాలని అడుగుతున్నారు. పిరమాల్ ఫార్మా 2 years హోల్డ్ చేస్తారట. పిరమల్ ఫార్మా 172. ఫార్మా సెక్టర్ బాగుంది అనుకున్నాం కదా, అట్లానే పిరమల్ కూడా 2% పెరిగింది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. మీకు 210, 220 దాకా రావచ్చు లాంగ్ హోల్డింగ్. లాంగ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకుంది. మీకు ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి 195 క్రాస్ అయినాక 210 నుంచి 220 దాకా రావచ్చు లాంగ్ హోల్డింగ్. ఫార్మా సెక్టర్ ఇంకా కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఫార్మాలో ప్రాఫిట్ ఏదైనా స్టాక్ లో ఉన్నప్పుడు తొందరపడి అమ్మాల్సిన పని లేదు. ట్రెండింగ్ లో ఉంటే మటుకు కొంచెం వెయిట్ చేయండి. అది ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనిచ్చి ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం అక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుందో చూసుకుంటే మనకు తెలుస్తుంది. అమ్మా ఇక్కడ ఏదో మళ్ళీ వెనక్కి తిరిగింది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు అమ్మచ్చు. రైట్ సార్. అలాగే సతీష్ గారు, ఐటీసీ హోటల్స్ కూడా అడుగుతున్నారు. వేదాంత కూడా బయింగ్ ప్రైస్ 2 years హోల్డింగ్. వేదాంత ఇందాక మాట్లాడుకున్నామండి. ఐటీసీ హోటల్స్ వచ్చేసి 179 ఉంది, పాయింట్ న్యూట్రల్ ఉంది. ఐటీసీ హోటల్స్ కూడా మీకు 220 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే హోటల్స్ మామూలుగా ఎక్కువ అంటే సెలవులప్పుడు కానీ అప్పుడు కానీ ఇది ఉంటాయి కదా. సో డెఫినెట్ గా కొంచెం టూరిజం డెవలప్ అవుతున్నప్పుడు బాగా వస్తాయి. సో బాగానే ఉంది, 210, 220 దాకా రావచ్చు, అక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. వేదాంత ఇందాకే మాట్లాడుకున్నామండి, 283 ఉంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు. ప్రెసెంట్ అయితే కొంచెం అంటే డౌన్ అయ్యి కొంచెం ఇదైంది. మీకు
కొంచెం అప్ ట్రెండ్ వచ్చేదాకా కొంచెం ఆగండి. ఏదంటే లాంగ్ టర్మ్ కి అయితే 700 దాకా రావచ్చు. మళ్ళీ లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్ సార్. రామకృష్ణ గారండి, ఏంటంటే హరియానా పవర్ హోల్డింగ్ 1800, ఒరియానా పవర్ హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఓఆర్ఐ ఒక్క నిమిషం సార్. ఓఆర్ఐ ఒరియానా పవర్ లిమిటెడ్, ఒరియానా ఎంతలో ఉన్నాయండి? 1800లో ఉన్నాయి సార్. 18 ఉంచుకోండి, ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. సూర్యనారాయణమూర్తి గారండి, ట్రెడెంట్ 33లో ఉన్నాయి, హోల్డర్ సెల్. ట్రైడెంట్ 2680 ఉంది, 4% ప్లస్ లో ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. జస్ట్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ అప్పుడే తొందరపడాల్సిన పని లేదు. మీకు 29 క్రాస్ అయితే 32 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ కాలర్ అండి పాపారావు గారండి పల్నాడు నుండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి. ప్రభు గారు సార్, నమస్తే నమస్తే. అండి. బ్లూ చెప్పండి క్లౌడ్ సార్. అండి, బ్లూ క్లౌడ్ ఎంట్రీ కావచ్చా? ఏదండి? బ్లూ క్లౌడ్. క్లౌడ్ ఏ సార్? బ్లూ క్లౌడ్? బ్లూ క్లౌడ్ అడుగుతున్నారు. బ్లూ క్లౌడ్. ఎంట్రీ ప్రైస్. ప్రభు గారు నమస్తే. సార్ బ్లూ క్లౌడ్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్. ఇది 10% పడింది సార్ నిన్న క్లౌడ్. ఇది అంటే కన్సల్టేషన్ అంటే ఎక్కువ పడలేదు, కానీ టెక్నికల్ చూస్తే కన్సల్టేషన్ తీసుకొని కొంచెం బ్రేక్అవుట్ అయ్యి 26-27 దాకా వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. మళ్ళీ మీకు పెరగాలంటే చిన్నది అంటే చిన్న కంపెనీ, ఒక్క నిమిషం సార్. 278 డిసెంబర్ 265 crores, 278, 253 కన్సిస్టెంట్ గా పెరుగుతుందండి. సేల్స్ కూడా పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పర్వాలేదు, మార్జిన్స్ బాగా పెరిగినాయి. సో ఇయర్ ఇది కాబట్టి చూపించుంటారు. నెక్స్ట్ క్వార్టర్ కూడా చూడండి, కొంచెం ఇది వస్తుంది. రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం మూవ్మెంట్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్ 2 quarters కూడా రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ కొంచెం ఛాన్స్ ఉంటుంది. చిన్న కంపెనీ డెవలప్ అవుతుంది. సో డెఫినెట్ గా బట్ లాంగ్ టర్మ్ లో బాగానే ఉండొచ్చు, షార్ట్ టర్మ్ లో ఈ లెవెల్ చూసుకోండి. ఎస్ సార్. సార్ శ్రీనివాసరెడ్డి గారండి నంద్యాల కాలర్ అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి. ఫార్మా కంపెనీ లింకోలిన్ ఉంది సార్. ఇది బాగా దాదాపు 8 lakhs లాస్ ఉంది. దాంట్లో ఏదండి? 640 రూపాయలు పడింది. అది పేరు చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే, పేరు చెప్పండి సార్. కంపెనీ ఫార్మా పేరు చెప్పండి సార్. హలో సార్, లింకోలిన్ సార్. మీ వాయిస్ స్లోగా వినపడుతోంది. మీరు ఆ టీవీ చేసుకుని మీరు జస్ట్ ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడండి ఒకసారి. లింకోలిన్ సార్, LINCOLN లింకోలిన్. లింకోలిన్ అండి. లింకోలిన్. ఓకే, లింకోలిన్. లింకోలిన్ ఫార్మాస్యూటికల్స్. లాస్ లో ఉన్నారు. 604 ఉంది. లాస్ ఎక్కువ ఉందన్నారు. అవునండి. మీకు 750 దాకా వచ్చింది. మీరు ఎంతలో కొన్నా అన్నారు? 8 lakhs అంటే బాగానే లాంగ్. 600 అంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్ ప్రస్తుతానికి. మీరు ఒక పని చేయండి, నా నెంబర్ కి తర్వాత కాల్ చేయండి, నేను విపులంగా చెప్తాను. 9177575733 9177575733. ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ ఎందుకు ఇది అవుతున్నాయి, కొన్ని డీప్ డైవ్ చేసి దాంట్లో మనం తీసుకోవాలి. సో డెఫినెట్ గా మీకు నా కాల్ చేయండి, నేను చెప్తాను. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి వీరశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రో 180 షేర్స్, బయింగ్ ప్రైస్ 199. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? షార్ట్ టర్మ్ టార్గెట్ మీకు 220 దాకా రావచ్చండి. హోల్డ్ చేసుకోండి. 220 వరకు వచ్చే అవకాశం ఉందా సార్? 220 వరకు వచ్చే అవకాశాలు. ఓకే. సార్ శ్రీకాంత్ గారండి, నేషనల్ అల్యూమినియం కంపెనీ బయింగ్ ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ చెప్తారా? నేషనల్ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ పర్వాలేదు, పెట్టుకోవచ్చు. 349 ఉంది, నిన్న 2%. ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటారండి. ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది, రీట్రేస్మెంట్ అవుతుంది. 349, 341 కట్ అయితే మీకు 332 దాకా రావచ్చు. కొంచెం డౌన్ ట్రెండ్ లో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్ అయితే ఆల్రెడీ ఉంటే మటుకు ఆ లెవెల్ కి వచ్చి మళ్ళీ పైకి వచ్చినప్పుడు కిందకి ఆ లెవెల్స్ కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని పెరుగుతున్నప్పుడు అప్పుడు చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతానికి ఫాలింగ్ నైఫ్ అనుకోవచ్చు, కొంచెం పడుతుంది. లెట్ ఇట్ ఫాల్. ఎస్ సార్. సార్ లాస్ట్ అండి మారుతి గారండి. సార్ ఫ్రెష్ ఎంట్రీలో పవరికా, అలాగే అజెక్స్ ఇంజనీరింగ్, SMR. అజెక్స్ AJAX సార్, అజెక్స్ ఇంజనీరింగ్. అజెక్స్ ఇంజనీర్. ఇంకోటి సార్ SMR జ్యువెలర్స్. SMR జ్యువెలర్స్. SML జ్యువెల్స్ లిమిటెడ్. ఎస్ సార్. పవరికా POWRICA. ఇంత లాస్ట్ సార్. ఇదేంటి? POWRICA. పవరికా.
POWRIC డిస్ప్లే రావట్లేదండి, ఇది రావట్లేదు. సో ఇది SMR జ్యువెల్స్ వచ్చేసి 105 ఉందండి, 4.2628% ప్లస్ లో ఉంది. ఇది రీసెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే మనకి 5 years క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్ ఉందా లేదా, డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవా. సో ఈ జ్యువెల్స్ అంటే తెలిసిందే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అన్ని కూడా యూకే కానీ వాటికి కానీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లోనే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే డిసెంబర్ నుంచి కూడా మనకి యూరోపియన్ యూనియన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కువ మన దగ్గర జ్యువెల్స్ అయిపోతా ఉంటాయి. సో డెఫినెట్ గా ఆ లెక్కన లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదే, పర్వాలేదండి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంటాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయా లేదా అబ్జర్వ్ చేయండి, అది పెరుగుతుంటే డెఫినెట్ గా మంచిదే ఉంటుంది. సో అజాక్స్ ఇంజనీరింగ్ అన్నారు 552 ఉంది, 0.49% ప్లస్ లో ఉంది. మీకు కన్సాలిడేషన్ నడుస్తా ఉంది. ఎప్పుడైతే మీకు 555, 558 ఆ రేంజ్ కట్ అయిందో, రీసెంట్ హై 600 తీసుకుంటే ఆ రేంజ్ కు మళ్ళీ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి 650 దాకా రావచ్చు. రిజల్ట్స్ పరంగా చూసినా, మీకు లాస్ట్ రిజల్ట్స్ చూసినా పర్వాలేదు, 434, 445, 758 crores అడ్జస్ట్మెంట్స్ అనుకుంటా. సో మార్జిన్స్ కూడా, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా, అంటే ప్రొవిజన్స్ పెట్టినప్పుడు కొన్ని ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా మళ్ళీ మామూలుగా తీసుకొస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ ప్రొవిజన్స్ తక్కువ చేసుకున్నప్పుడు, ఇంత అవసరం లేదు అనుకున్నప్పుడు మార్జిన్స్ ప్రాఫిట్ కనపడతా ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ కి 44 crores అయితే మార్చ్ క్వార్టర్స్ కి 115 కోట్లు ఉన్నాయి. సో అంత డిఫరెన్స్ ఉంటాయి. సో అందుకనే కొంచెం ఇదిగా ఉంది మీకు, అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి 650 కనుక 651 క్రాస్ అయితే 750 దాకా లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. రైట్ సార్, అదండి సూచన. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, మేడ్ ఇట్ వెరీ వైబుల్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.